సో శర్వానంద్ గారు అయితే నిజం చెప్తున్నాను కమ్బ్యాక్ ఇచ్చారని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా బాగుంది, కామెడీ అయితే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నెక్స్ట్ ఏం అవుతుంది అని చెప్పేసి చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్ చాలా బాగుంది నిజంగా. అంటే ఫస్ట్ హీరోయిన్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం కొన్ని సీక్వెన్స్ అయితే నిజం చెప్తున్నాను నరేష్ గారు అదరు కొట్టేశారనమాట, మామూలుగా లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ. ఈ రోజు మార్నింగ్ అనగనగా ఒక రోజు చూశాను, అలానే ఇప్పుడు ఈ మూవీ చూశాను. రెండు కూడా చాలా బాగున్నాయి. భోగికి నిజంగా చాలా మంచి హిట్లు ఇచ్చేసారు మనకి. సంక్రాంతికి ఇది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ వాచ్ ఇట్. శర్వానంద్ గారు మీకు గిట్టు పడింది, వేరే లెవెల్ యాక్టింగ్. అబ్బా అబ్బా అబ్బా, ఏమి నవ్వులు, ఏమి కామెడీ. అసలు వెన్నెల కిషోర్ గారు, యాక్టర్ నరేష్ గారు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. సూపర్ డూపర్ హిట్. ఈ సంక్రాంతికి హిట్టు పడింది, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న సినిమాలలో పిచ్చ కామెడీ, పిచ్చ 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 నవ్వుకున్నాను, కడుపుప్ప నవ్వుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, వేరే లెవెల్ యాక్టింగ్. ఇలాంటి సినిమా నేను చూస్తాను అనుకోలేదు నిజంగా. నేను మానే నుంచి వెయిట్ చేశాను సినిమా కోసం, కానీ నారీ నారీ నడమ మురారికి హిట్టు పడింది. అలానే ఫిక్స్ ఈ సంక్రాంతికి హిట్టు పక్కా పక్కా పడింది, రాసి పెట్టుకోండి. హీరోయిన్ల మధ్యలో ఉన్న కాంబినేషన్ నారీ నారీ నడమ మురారి. అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఆడదాం. కాన్సెప్ట్ మాత్రం వేరే ఉంది. ఇద్దరు హీరోయిన్లు చాలా అందంగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో వెన్నెల కిషోర్ గారు కానీ, నరేష్ గారు కానీ, సత్య గారు కానీ, గెటప్ సీన్ గారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఇందులో మొత్తం పిచ్చ కామెడీ, వేరే లెవెల్ కామెడీ, సూపర్ డూపర్ హిట్ ఫిక్స్. ఇప్పుడే నారీ నారీ నడమ మురారి శర్వానంద్ గారి మూవీ చూడడం జరిగింది. సో శర్వానంద్ అన్న గారు బ్యాక్ అని చెప్పాలి. అన్న కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నరేష్ గారి కామెడీ కావచ్చు, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కాలేజ్ టైంలో శర్వానంద్ గారు ఒక యంగ్ బాయ్ ఎలా ఉంటాడో ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది. లాస్ట్లో మెసేజ్ కూడా ఉంది, లాస్ట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే శర్వానంద్ గారి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, సినిమాని ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ పండుగకి శర్వానంద్ గారి మూవీకి వెళ్ళాలి అనే రేంజ్లో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో రండి. శర్వానంద్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య తను నారీ నారీ నడమూరారి అని ఎలా నటించాడనేది ప్రతి ఒక్కరు కన్నుల విందుగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాలి. సంక్రాంతి పండగకి ఇలాంటి మూవీ జనాలు ఆదరిస్తారు, ఫ్యామిలీతో వెళ్తారు. చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, సాంగ్, మెయిన్లీ శర్వానంద్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. అందరు గుడ్ ఈవినింగ్ అన్న. ఇప్పుడే నేను నారీ నారీ నడమమురారి సినిమా చూశాను. సినిమా మాత్రం ఏముందన్న, అసలు కామెడీ. శర్వానంద్ అన్నది ఇది ఒక మంచి కామెడీ మూవీ అనుకోవచ్చు. వాసిపోండి సినిమా. ఈ సినిమా చూడకపోతే మీకు కర్మ. ఆడవాళ్ళు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి కామెడీ. సినిమా మాత్రం పీచ్కి వెళ్ళిపోయింది భయ. సినిమా అంటే డైలాగులు ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టకుండా ఎంతకి వెళ్ళిపోయింది తెలుసా, అంత మంచిగా ఉంది భయ్య. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. శర్వానంద్ యాక్షన్ అయితే సూపర్. మొత్తం ఫుల్ టైం మూవీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. నరేష్ గారు, సైడ్ యాక్టర్ సత్య వాళ్ళ కామెడీ ట్రాక్ కూడా చాలా బాగుంది, సూపర్. క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? డిఫరెంట్ గా ఉంది, బట్ వెరీ నైస్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చా, ఫ్యామిలీతో రావచ్చా? కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఫ్యామిలీ వచ్చి సరదాగా ఈ సంక్రాంతి చూడాల్సిన మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సంక్రాంతిలో వినరని చెప్పుకోవచ్చా నారీ నారీ నడమ మురారి? యా, ఫ్రాంక్లీ శంకర్ ప్రసాద్ గారు ఫస్ట్ చాయిస్, సెకండ్ నారీ నారీ నడుము మురారి, థర్డ్ అనగనగా ఒక రాజు. శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మేడం? చాలా బాగా చేశాడండి, ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది. ఫస్ట్ టైం యాక్ట్ చేసిన హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? 5 out of 5. యా, సినిమా చాలా బాగుందండి. శర్వానంద్ గారు గమ్యం మూవీలో ఏ విధంగా అయితే లుక్ ఉందో సేమ్ లుక్ ఇప్పుడు అలా ఉందన్నమాట. జాను ఫిలిం తర్వాత ఇప్పుడు ఆయన చాలా హ్యాండ్సమ్ గా, స్మార్ట్ గా కనిపిస్తున్నారు. చాలా బాగున్నాడు. కామెడీ మాత్రం వేరే లెవెల్. మహానుభావులు తర్వాత మళ్ళీ మంచి కామెడీ మండించిందంటే ఈ మూవీలో అని చెప్పుకోవాలి. ఇంకోటి సంయుక్త మేనన్ గారు కూడా మంచి సపోర్ట్ రోల్ చేశారు. హీరోయిన్ గారు మన మన్మధుడు మూవీలో హీరోయిన్ ఎలా ఉండేదో ఆమె లాగుందనమాట. చాలా ఎక్స్ట్రాడినరీ, ఒక ఏంజల్స్ లాగా ఉన్నారు ఇద్దరు సినిమాలో. నరేష్ గారి కామెడీ మాత్రం వేరే లెవెల్. సునీల్ గారిది కూడా కొంచెం మంచి రోల్ అనమాట ఈ సినిమాలో. చాలా బాగుంది. కామెడీ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చిన సపోర్ట్ రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. వచ్చే సినిమా చూడండి, నిజంగా నవ్వుకుంటారు. సంక్రాంతికి మనకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం ఈ సినిమాలో ఉండడం జరిగింది. హ్యాపీగా బయటకు వచ్చినాం. ఒక్కటి ఏంటంటే ఫైనల్లో నిజం చెప్తే ఎవరు కూడా మనల్ని వదిలిపెట్టరు అనే ఒక స్టోరీ లైన్ ఉంది చూసారా క్లైమాక్స్ లో. లిటరల్లీ చాలా మైండ్ కి చాలా అద్భుతంగా అనిపించింది. కానీ బయట జనాలు నిజం చెప్తే ఎవరు కూడా నమ్మట్లేదు, వదిలేసి పెడుతున్నారు. కానీ సినిమాలో చాలా బాగా చూపించడం జరిగింది. ఒకటండి, సినిమా మాత్రం చాలా బాగుంది. నవ్వుకోండి, సెంటిమెంట్ ఉంది, లవ్ ని చాలా బాగా చూపించారు. అద్భుతం. అగైన్ రామప్రజ్ గారు
బ్యాక్ టు బ్యాక్ హిట్ మన చార్మింగ్ హీరో శర్మ గారికి ఇచ్చారు. నారీ నారీ నడవంపురారి వాళ్ళు చెప్పిన టైం 5:49 ముహూర్తం షోకే ఫస్ట్ షోకే చూసాను జరిగింది భయ్య. అంటే ఏంటో సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సంక్రాంతి మూవీస్, పర్ఫెక్ట్ సంక్రాంతి ఫెస్టివల్ మూవీస్. ఫ్యామిలీతో రివ్యూస్ ఏమి చూడకుండా బ్లైండ్గా వెళ్ళిపోండి. 100% సినిమాలు అన్నీ 100% టికెట్ ప్రైస్కి మీకు పైసా వసూలు సినిమా ఉంటుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్. అండ్ అందులో వచ్చిన నారీ నారీ నడవంపురారి కూడా లాస్ట్ మూవీ సంక్రాంతి రిలీజ్ మూవీ కూడా సూపర్ ఫెంటాస్టిక్. భానుభోగ గారు కావచ్చు, సవర్గాని నందు గారు రైటింగ్ కావచ్చు, అండ్ రామబ్బరాజు గారు ఇంతకుముందు సమాజ వర్గం చూసాము శ్రీకృష్ణ గారితో. బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఆ ఇయర్లో రిలీజ్ అయిన వాళ్ళు. ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్లో, సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్లో కూడా అన్ని బ్లాక్ బస్టర్స్తో పాటు కంటిన్యూషన్ బ్లాక్ బస్టర్ ఇది నారీ నారీ నడవంపురారి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఒక థీమ్ స్కోర్ వస్తుంది ఇంటర్వెల్ బ్యాంక్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది థీమ్ స్కోర్. అది చాలా 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 బాగుంది. అది కంటిన్యూ అవుతుంది నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో. ఎప్పుడు ప్లేస్ అయినా బీజిఎం చాలా 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 బాగుంటుంది. అండ్ కెమిస్ట్రీ ఇద్దరు హీరోయిన్లు సంయుక్త మీనన్ గారు కావచ్చు, అండ్ ఇంకొక హీరోయిన్ కొత్త హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు చాలా చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ కావచ్చు, యువరాజ్ గారి సినిమాటోగ్రఫీ, విజువల్స్, డైరెక్టర్ గారి విజన్కి చాలా చాలా చక్కగా కుదిరాయి. అండ్ రామ్ శంకర్ గారు, అనిల్ శంకర్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. సినిమాని రిచ్గా టాప్ నాచ్ స్కేల్లో ఉంది ఫిల్మ్ అంతా. అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు సంక్రాంతి ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్, మస్ట్ వాచ్ ఫిల్మ్. నారీ నారీ నడవంపురారి సంక్రాంతి వన్ ఆఫ్ ద విన్నర్, ఆల్ విన్నర్స్లో వన్ ఆఫ్ ద విన్నర్. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నారీ నారీ నడవంపురారి అండ్ చార్మింగ్ హీరో శర్మ. థ్యాంక్ యూ. నారీ నారీ నడవంపురారి సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. శర్వానంద్ కంబ్యాక్ అనుకోవాలి భయ్య. సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్ భయ్య, చాలా నవ్వుతారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్స్ట్రా చాలా బాగా నవ్వుతారు. శర్వానంద్ అయితే కంబ్యాక్, ఆయన లుకింగ్ స్టైలు, హీరోయిన్ యాక్టింగ్, ఇంకా సంయుక్త మీనన్ వీళ్ళైతే చాలా యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది భయ్య. మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ 100% హిట్ సినిమా. ఇప్పుడు నాన్న నడుమురాని సినిమా చూసాను. ఈ సినిమాతో మన శర్వానంద్ అన్న కంబ్యాక్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. సినిమా చాలా అంటే చాలా బాగుంది. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. కామెడీ అసలు ఫస్ట్ నుంచి మనకి ఎండింగ్ వరకు కామెడీ అంటే చాలా బాగుంది. కామెడీ బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా చేశారు మన శర్వానంద్ అన్న. హీరోయిన్ సంయుక్త మీద చాలా బాగా యాక్ట్ చేస్తారు. హీరోయిన్ ఇంకొక హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. సాంగ్స్ బాగున్నాయి. నరేష్ గారు కామెడీ టైం అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా అందరూ ఫ్యామిలీతో ఈ పండుగకి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడు చూసినా నారీ నారీ నడుము మురారి సినిమా. అబ్బా ఏం సినిమా అన్న నిజంగా.